ఒక్కసారి కూడా నాకౌట్ ఖండాన్ని దాటిని ఒక జట్టు ఒకవైపు, ఏకంగా వరల్డ్ కప్ను 5 సార్లు కొల్లగొట్టిన టీం మరోవైపు. బలబలాల్లో ఇరు జట్లు సమజీవులైనా ఒత్తిడిని జయించడంలో ఎంతో తేడా కలిగిన టీంలు ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా నేడు జరిగే రెండో సెమీస్లో అమితుమి తేల్చుకున్నాయి. 4 సార్లు సెమీస్ చేరిన ఫైనల్లో అడుగుపెట్టని సఫారీలు 5వ సారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. దక్షిణాఫ్రికా లీగ్ దశలో ఆడిన 9 మ్యాచ్లలో 7 గెలిచిన బహుమా సేన ఏకంగా రెండో స్థానంలో సెమీస్ బెర్త్ను పట్టేసింది. ఓపెనర్గా టికాక్ పరుగులు వార్త పారిస్తుండగా డుసెన్ మాక్రమ్ అదేవిధంగా క్లాసెన్ చెలరేగిపోతున్నారు. అయితే గాయంతో బాధపడుతున్న కెప్టెన్ బవుమా ఆడేది అనుమానమే. ఇక బౌలింగ్ పేసర్లు రబాడా, ఎన్కిడి ఆరంభంలోనే వికెట్లు తీస్తున్నారు. స్పిన్నర్లు కేశవ్తో పాటు ఆల్రౌండ్ కొట్టి మ్యాచ్ను విన్నర్లుగా మార్చారు. లేటుగా మొదలుపెట్టిన లేటెస్ట్గా ఆటను ఆరంభించింది కంగారు జట్టు. 2 వరుస ఓటములతో ఆరంభించిన ఆస్ట్రేలియా ఆ తర్వాత 7 వరుస విజయాలతో టాప్ గేర్లు దూసుకెళ్లింది. అయితే లబుషేమ్ మిగతా బ్యాటర్లకు నిలకడగలేని జట్టును ఆందోళనకు గురిచేస్తుంది. ఓపెనర్ వార్నర్ వైఫల్యం ఆరంభంతోనే దెబ్బతీస్తుంది. అయితే మార్ట్ తిరిగి వచ్చిన తర్వాత భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ను మ్యాక్స్వెల్ ఒంటరిగా పోరాటంతో పరువు నిలిపాడు. అయితే కెప్టెన్ కమిన్స్ నేతృత్వంలో బౌలింగ్ విభాగంలో ఆ లోటుపాట్లు తెలియకుండా చేస్తుంది. స్కోర్తో పాటుగా అజిల్వుడ్ రాణిస్తున్నారు. జంపా, మ్యాక్స్విన్ పాకాన్ని నడిపిస్తున్నారు. ఇక ఇవాళ గెలిచిన టీం ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్తో తలపడనుంది.